హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు ఏంటి, వాటి విశేషాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్లో వచ్చే వీడియో ద్వారా మీరు ఏదైనా అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ న్యూస్ లో ప్రతి పత్రికలో వచ్చిన ప్రధాన వార్త గురించి మీ ముందుకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రధాన అంశం జర్నలిస్ట్ కోణం ద్వారా మనం ఆలోచించి వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారనే ప్రత్యేక వార్తల గురించి మన ఈ మార్నింగ్ న్యూస్ లో మనం డిస్కషన్ చేద్దాం. సో మా వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు కూడా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మా వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే ఈరోజు ప్రధాన వార్తలు ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విషాదకరమైన వార్తని మనము ఈరోజు చూస్తున్నాం. ఏదైతే గురుకులాలకు సంబంధించిన విద్యార్థిని ఎవరైతే 21 రోజుల పాటు పోరాడి ఓడిన ఈ విద్యార్థిని గురించి మనం మాట్లాడుకుందాం. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 25 రోజులు మృత్యుతో పోరాడిన శైలజ నిన్న నిజంగా అకాలంగా మరణించడం జరిగింది. ఆమె మరణము ఇప్పుడు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో తింటున్న తిండి నిజంగా అంత వాస్తవంగా ఎందుకు బాగలేదు అని చెప్పేసి మనం దాని గురించి డిస్కషన్ చేస్తే సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నాం అని చెప్తున్న ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన కేసీఆర్ కావచ్చు, వీళ్ళు కేవలము సన్న బియ్యం అనే మాట చెప్తున్నారు తప్ప ఆ నాణ్యమైన భోజనం వీళ్ళకి అందిస్తున్నారా లేదా, అందులో బల్లులు పడి ఎలకలు పడి అదేవిధంగా పురుగులు పురుగులు అన్నం తింటూ ఈ యొక్క నీళ్ల చారుతోని కలుషితమైన ఆహార పదార్థాలు తిని ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో నిజంగా 45 మంది చనిపోయారా, లేదంటే అంతకన్నా ఎక్కువ చనిపోయారా, లేదంటే ఈ 30 మంది చనిపోయారా అనేది పక్కన పెడితే ఇదే విషయం గురించి మనం మాట్లాడుకుంటే 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన శైలజ 14 సంవత్సరాల అమ్మాయి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన వాంకిడి మండలంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. సో ఆమె మరణంతోనైనా ఇకనైనా రేవంత్ రెడ్డి సర్కారు కళ్ళు తెరవాలని చెప్పేసి కూడా మేము ఒక వీడియో ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఏదైతే ఈ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్స్ పేరు మీద ఈ యొక్క అత్యాధునిక భవనాలను మేము నిర్మిస్తామని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో మేము అన్ని ఏకీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తామని చెప్పి ఓ పక్క ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలాంటి విషాదకరమైన వార్త వినడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా మనం గతంలోనే ఒకసారి మాట్లాడుకున్నాము. ఏదైతే రెసిడెన్షియల్ గురుకులాల గురించి లేదంటే సంక్షేమ హాస్టళ్ల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ల గురించి మాట్లాడుకుంటే ఒక్కటి కూడా పక్కా భవనాలు లేవు. ఆ హాస్టళ్లలో ఈ యొక్క పాములు తేళ్లు రావడమే కాకుండా ఆ పైకప్పులు కూలి మీడపడి ఎంతో మంది విద్యార్థులకు గాయాలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక్క రాష్ట్రంలో ఒక్క ప్రాంతంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఆయన 10 ఏళ్ళు చేసినప్పుడు కూడా అదే నిర్లక్ష్యం వహించిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఇదే నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్న వాటిని బాగు చేయడానికి వీళ్ళకు శాతగదంట కానీ ఒక ఏకీకృత రెసిడెన్షియల్ కాలేజీలు అని చెప్పేసి ఒక కొత్త పేరు తీసుకొచ్చి ఆయన కలెక్టరేట్లు కట్టినట్టుగా మేము గురుకులాల భవనాలు కడతామని చెప్పేసి ఒక డొంక తిరుగుడు సమాధానం చెప్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ ఉన్న హాస్టళ్లని కనీసము పర్యవేక్షణ లోపం లేకుండా అసలు వార్డెన్ ఉన్నాడా, అసలు దీనికి పక్కా భవనాలు ఉన్నాయా, లేదంటే చుట్టూ పహారీ గోడలు ఉన్నాయా, అసలు ఆడపిల్లలకు బాత్రూమ్లు ఉన్నాయా, వాళ్ళు పొద్దున చల్లీలతో స్నానం
చేస్తున్న పరిస్థితి నిజంగా వాళ్ళకు నీళ్లు లేక, బాత్రూములు సరిపడలేక, ప్రభుత్వ పాఠశాలల్లో యూరిన్ చేసేందుకు కూడా మా బాలికలకు బాత్రూమ్స్ లేక, మంచినీళ్ళు తాగుతందుకు స్వచ్ఛమైన మంచినీరు లేక వీళ్ళు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇవన్నీ ఏమి కనపడకుండా ఒక స్మార్ట్ సిటీ అని చెప్పి, లేదంటే ఇదొక యూనివర్సిటీ పేరుతోని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పేరుతోని, ఫార్మా కంపెనీల పేరుతోని ఈ యొక్క రకరకాలుగా వీళ్ళు ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా ఏదైతే పేదోడు చదువుకునే విద్యార్థి, ఏదైతే పేద అణగారిన వర్గాలు చదువుకునే పిల్లల భవిష్యత్ ఎలా ఉంది, అలా స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఆ గురుకులాల భవనాలు ఎలా ఉన్నాయి, అందులో భోజనము ఎందుకు పదే పదే వికటించి ఈ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఈ యొక్క అసలు ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాటు కొనసాగడం అనేది చాలా దురదృష్టకరం. విద్యాశాఖ అనేది, రెవెన్యూ శాఖ అనేది ఒక రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పదవులు. ఈ శాఖలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ శాఖకు ముఖ్యమంత్రి ఉండడం అనేది అసలు కుదరని పని. ముఖ్యమంత్రి వద్ద విద్యాశాఖ పెట్టుకొని కనీసము సమయం లేకుండా ఈ యొక్క విద్యాశాఖ పైన కానీ, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదని చెప్పేసి కూడా మేము ఆర్ఎన్ న్యూస్ తరఫున ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క నిర్లక్ష్యపు ధోరణి వీడాలి. ఇకనైనా ఏడాది వారోత్సవాలు, విజయోత్సవాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ యొక్క వీడియో ద్వారా, మార్నింగ్ న్యూస్ ద్వారా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు పదే పదే మీరు ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పుకుంటున్న మీరు ఈ యొక్క పేద విద్యార్థిని ఎందుకు చనిపోయిందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ 25 రోజులుగా ఆమె మృత్యుతో పోరాడి మరణించింది అని అంటే ఆ ఒక్క విద్యా కుసుమం నిజంగా ఆమె ఆమె కళ్ళలు కన్న కళ్ళలన్నీ కూడా కంటితో ఈ యొక్క మార్నింగ్ విషయంలో ఆమె చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. విషపూరిత ఆహారం పెడుతున్న ఈ అధికారుల పైన కానీ, లేదంటే వంట చేస్తున్న వీళ్ళపైన కానీ, ఆ యొక్క ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం పైన కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఎవరు అడిగిన పాప అనబోలేదు. ఇటు బీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ, లేదంటే విద్యార్థి సంఘాల నేతలు కూడా ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో గతంలో ఈయన మాట్లాడిన మాటలు, ఈ యొక్క నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పేసి కూడా నిన్న ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క గత గురుకులాలలో కావచ్చు, లేదంటే సంక్షేమ హాస్టళ్లలో ఈ విద్యార్థులు చనిపోయినప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదే వీడియో నిన్ను ప్రశ్నిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎంతమంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయారు అని చెప్పేసి కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ వాంకిడి ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా అందులో 5గురికి సీరియస్ ఉందని చెప్పేసి ఇన్ని రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని అందులో కొంతమంది ఆరోగ్యం కురితపడి విడుదల ఇంటికి వెళ్ళిపోయారు. ఈ యొక్క అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోవడము, ఈ తల్లి రోదన చూస్తే నిజంగా కళ్ళలో నీరు కనబడుతున్న పరిస్థితి. ఈ యొక్క ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద తల్లిదండ్రులకు కానీ ఇది రావద్దని మేము కోరుకుంటున్నాము. ఇకనైనా కూడా ఈ ప్రభుత్వము మొండి నిద్ర వీడాలి. ఇంకనైనా మరి విద్యాశాఖ మంత్రిని పెట్టి ఈ విద్యలో ఏదైతే గురుకులాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి వీడి ఖచ్చితంగా వీటిపైన అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఏదైతే ఆహార కలుషితం అవుతుందో, లేదంటే నీళ్లు కలుషితం అవుతున్నాయో, లేదంటే బిల్డింగులు పెచ్చులుడి పడుతున్నాయో, లేదంటే పాములు తేళ్లు వచ్చి విద్యార్థులను కరచి మృత్యుకు గురి చేస్తున్న ఇవన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా మార్నింగ్ న్యూస్ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఈ వార్త అనేది ఏ పత్రికలో కూడా ప్రధానంగా మొదటి పేజీలో కనపడలేదు. ఒక ఈనాడు పత్రికలో మాత్రమే ఈ వార్త రావడం జరిగింది. దురదృష్టవశాత్తు మిగతా పత్రికలు ఎవరికి కూడా ఇంత పెద్ద ఘటన జరగకపోవడం అనేది, కనపడకపోవడం అనేది చాలా దురదృష్టకరం.
ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే అర్ధరాత్రి అపరాత్రి ఏకాఏకిన గాంధీ హాస్పిటల్కు ఆ అమ్మాయి యొక్క శవాన్ని ఏదైతే డెడ్ బాడీని తరలించి అప్పటికప్పుడు వెంటనే మార్చురీలో పోస్ట్ మార్టం నిర్వహించి ఏకాఏకిన పోలీస్ సిబ్బందితోని భారీ బందోబస్తు నడుమ ఆ ప్రాంతానికి ఆ యొక్క బాలికను తరలించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి మీరు చేసిన యొక్క పాపానికి ఆ పాప బలి అయిపోయింది. దీన్ని విద్యార్థి సంఘాలు లేదంటే ప్రతిపక్షాలు దీన్ని ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళు విమర్శిస్తారని చెప్పి హైదరాబాద్లో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తారని చెప్పి మీరు భయపడిపోయి ఈ యొక్క ఏకాఏకిన ఆ పాపను వాళ్ళ గ్రామానికి తరలించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దుందుడుకు చర్యల కన్నా మీరు సిగ్గు తప్పిన పనులు మాని ఇకనైనా విద్యాశాఖలో కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో నిర్లక్ష్యాన్ని మీరు ఇకనైనా విడనాడి ఈ పేద బిడ్డలకు మళ్ళెవరికి కూడా ఇలాంటి ఘోరం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇది నిన్న జరిగిన ప్రధాన విషయము. ఈ పాప లేని లోటు ఆ కుటుంబంలో ఎవరు తీరుస్తారు? ఏ మంత్రికో ముఖ్యమంత్రికో ఎమ్మెల్యేకో ఇలాంటి గతి పడితే మీరు ఊరుకుంటారా చెప్పండి? నిజంగా మీరు ఈరోజు రోడ్డున ఎక్కి ఎంత హంగామా చేసేవాళ్ళు. అదే నారాయణ కాలేజీలో లేకపోతే ఈ శ్రీ చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటన జరుగుతున్నా సైలెంట్గా ఉంటున్నారు. అలాంటప్పుడు మీరు మాట్లాడరు, ఇలాంటప్పుడు మాట్లాడరు. ఎందుకు మీ ప్రభుత్వాన్ని అసలు ప్రతిపక్షమే లేదు అన్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మీడియా లేదు, ఈ సోషల్ మీడియా లేదు, ఇక ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో మేము ఖచ్చితంగా ప్రజల వైపు మేము ఉంటాము, మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పేసి కూడా మీకు ఒక నమ్మకాన్ని మేము కలిగిస్తున్నాము. సో ఇది ఇలా ఉంటే ఇక మరొక వార్త గురించి మాట్లాడుకుంటే ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన గౌతమ్ అదానీ సంస్థలు ఏదైతే 100 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి అదానీ ప్రకటించడము, అదేవిధంగా చెక్కును అందజేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిని కలిసి అదేవిధంగా ప్రకటించిన సందర్భంలో అమెరికాలో బయటపడిన వీళ్ళొక లంచగొండితనం అనేది 2,200 కోట్ల స్కామ్ బయటపడడంతో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. గత కొద్ది రోజులుగా ఇదే ఎపిసోడ్ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి అదానితోని కుమ్మక్కయ్యి కొంత భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడుల పైన వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న క్రమంలో నిన్న మేల్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మీ 100 కోట్లు మాకొద్దు అదాని గారు, మీ 100 కోట్లు మీకు మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాము, మాకు ఇలాంటి పాపపు సొమ్ము మాకొద్దు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే గతంలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ అదానితోని దోస్తనం చేసిరు, కానీ మాకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి దోస్తనం లేదు అదానితోని. కేవలము ఆయన ఒక ఉదార స్వభావంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకు 100 కోట్లు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు, కానీ అంతేగాని మాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ మాట్లాడుతూ కొన్ని భారీ ఒప్పందాలు జరిగినాయి అదానీ సంస్థలతోని, ఆ ఒప్పందాలన్నీ కూడా తెగదెంపులు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ కెన్యా లాంటి దేశంలో కూడా ఇలాంటి తెగదెంపులు జరిగినాయి. సో మన దగ్గర కూడా ఇలాంటి జరగాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. సో దానిపైన కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక అదే విధంగా ఆయన ఢిల్లీ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇప్పటికీ నేను 26 సార్లు పోయినా 27 సార్లు పోయినా 28 సార్లు పోయినా ఈ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులకు ఈ సందర్భంగా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో మీరు కేసుల గురించో లేదంటే బెయిల్ గురించో లేదంటే మీరు వాళ్ళకు లాలుచి పడేందుకో వాళ్ళ కాళ్ళు మొక్కేందుకో మీరు మోడీ దగ్గరికి కేంద్రం దగ్గరికి వెళ్ళిరు, కానీ మేము అలాంటివి ఏమీ కాదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసము వాటి గురించి కొట్లాడేందుకు అవి రాబెట్టేందుకు మేము ఢిల్లీకి పోతున్నాం తప్ప లేదంటే మేమేదో మోడీ దగ్గర మోకరిల్లేందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా
నిన్న వెళ్ళడానికి సందర్భం గురించి మాట్లాడుతూ లోక్సభ స్పీకర్ కూతురు వివాహానికి మేము వెళ్తున్నాం తప్ప దీని వెనకాల ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు, రాజకీయ కోణాలు లేవు. సో ఇలాంటి దాన్ని కూడా మీరు తప్పు పట్టియద్దు. ఏదో మంత్రివర్గ విభజన జరగబోతుంది, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా వాళ్ళకి ఆ మంత్రి పదవిలకు ఈ మంత్రి పదవి అని చెప్పేసి కూడా మీడియా కూడా కొంత తప్పుదోవ పట్టిస్తుంది. దానికి సంబంధించిన విషయం మా దగ్గర ఏం లేదు అని చెప్పేసి కూడా ఆయన నిన్న స్పష్టతనివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కేటీఆర్ విషయంలో ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో కేటీఆర్ జైలుకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆత్రపడుతున్నాడు. అలాంటిది ఏమీ జరగదు. ఆయన జైలుకి వెళ్ళడు మాట వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అవుతాడో లేడో అనేది మాత్రము గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన కన్నా ముందే ఈ అలా చెల్లె కవిత జైలుకి పోయొచ్చింది కాబట్టి అయితే గీతే కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, కానీ ఈ కేటీఆర్ కు సీఎం అయ్యే యోగం లేదని చెప్పేసి కూడా ఆయన నిన్న జోస్యం చెప్పడం జరిగింది. సో ఇది ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త ప్రచురించడం జరిగింది. మన ఆడాలో కూడా ఇదే బ్యానర్ గా మీ ఈ అదాని డబ్బు మాకొద్దు అని చెప్పేసి టైటిల్ తోని మనము ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సో ఇది దాదాపు సీఎం ప్రెస్ మీట్ కు సంబంధించిన వార్త కూడా అన్నిట్లో కూడా కవర్ అయిందని చెప్పొచ్చు. ఇక మరొక అంశం వేస్తే నిన్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ఆ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ విపక్షాల పైన తీవ్రంగానే విమర్శలు చేయడం జరిగింది. ఈ అదాని అదేవిధంగా ఈ మణిపూర్ ఘటనలకు పైన నిన్న పార్లమెంట్ లో తీవ్ర రచ్చ జరిగింది. సో దీనిపైన మీరు రౌడీ మూకల్లాగా ప్రవర్తిస్తే బాగోదు, ఇలా ఏదో కుట్రలు పెట్టుకొని పార్లమెంటుకు వచ్చి ఈ ఉభయ సభల్లో అల్లర్లు సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోము. దేశ ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు కొంచెం నెమ్మదిగా ఏదైతే ప్రజల సమస్యల పైన ప్రజల సమస్యల ఎజెండాగా ముందుకు రావాలి తప్ప ఏదో రచ్చ చేసి ఏదో డ్రామా క్రియేట్ చేస్తామంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా నిన్న ప్రధాని చురకలంటించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా 75వ స్వతంత్ర రాజ్యంలో ఉన్న మనము ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేందుకు అందరూ కూడా సంవిధాన సభకు రావాలని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న పార్లమెంట్ సమావేశాలు నిన్నట జరిగిన సందర్భంగా ఎల్లుండికి అంటే రేపటికి బుధవారానికి సమావేశాలు వాయిదా వేశారు స్పీకరు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్. సో ఇది పార్లమెంట్ అప్డేట్. అన్ని పత్రికల్లో కూడా దాదాపు ఇదే ప్రచురించడం జరిగింది. ఇక మరొక విషయానికి వస్తే తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిపోతుంది. ఇదే అదునుగా చూసుకొని అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు అదేవిధంగా వాతావరణ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ తెలంగాణ వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం వరకు కూడా తీవ్ర స్థాయిలో చలి తీవ్రత పెరిగిపోతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో అయితే 10 డిగ్రీలకు పడిపోతుంది అని చెప్పేసి కూడా నిన్న దాదాపు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి రాను అంటే ఇది నవంబర్ 25, 26 అంటే ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా జనవరి, ఫిబ్రవరిలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఈ టవల్స్ కానీ లేదంటే స్వెటర్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క క్యాప్స్ ధరించి బయటికి వెళ్తే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా. అదే ఇదే చలిలో విష జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఈ సర్ది జ్వరంతో పాటు ఈ శ్వాసకోశ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. ఇది కూడా దాదాపు అన్ని పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఇక మరొక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఐపీఎల్ వేలం నిన్న 2వ రోజు కూడా సజావుగానే సాగింది. సో నిన్న ఒక విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక చిచ్చర పిడుగు 1,10,00,000కు అమ్ముడుపోవడం జరిగింది. 13 ఏళ్ల పిల్లగాడు ఐపీఎల్లో ఎలా ఎంట్రీ అయ్యాడు అని మీరు అవాక్ అవుతున్నారా? నిజంగా ఇది వాస్తవంగా రాజస్థాన్ రాయల్స్ నిన్న అతన్ని 1,10,00,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరు అంటే బీహార్కు చెందిన వ్యక్తి. బీహార్కు చెందిన ఇతన్ని 13 ఏళ్లకే ఈయన ఐపీఎల్లో కొనుగోలు చేయడం జరిగింది. ఈయనకు సంబంధించిన అప్డేట్ ఒకసారి అంటే ఈ చిచ్చరపేడుగు నిజంగా 4 ఏళ్లకే బ్యాట్ పట్టడం జరిగిందంట. ఈ 4 ఏళ్లకు బ్యాట్ పట్టిన ఇతను కోటీశ్వరుడు కావడం అనేది ఆ కుటుంబంలో నిజంగా ఒక
సంతోషకరమైన వార్తగా చెప్పొచ్చు. ఇది ఏదైతే ఈ పేరు అబ్బాయిలో ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి వాళ్ళ పేరెంట్ ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆ తండ్రి ఆయన దీన్ని చూసుకొని అతనికి ట్రైనింగ్ ఇవ్వడము, అదేవిధంగా ఎక్కువగా శ్రద్ధ చూపించి అతన్ని ట్రైన్ చేయడం ద్వారా అతనికి ఈరోజు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఈ IPL 2025లో ఇది ఒక సంచలన వార్తగా చెప్పొచ్చు. అతి పిన్న వయస్కుడిగా ఇతను రికార్డు నమోదు చేయడం జరిగింది. ఈ సూర్యవంశీ అనే అతను 2011లో జన్మించడం జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్లోని ఒక కుగ్రామంలో తను జన్మించాడు. సో అతనిపై ఉన్న ఆశతోని రాజస్థాన్ రాయల్స్ అనేది అతన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఇక మరొక అంశాన్ని చూసుకుంటే మహారాష్ట్ర అంశం. మహారాష్ట్రకు సంబంధించిన ఈ ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇంకా అక్కడ సందిగ్ధంగానే ఉంది. ఈ మహాయుతి అత్యధిక స్థానాలతో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, అయితే ఎవరు ఇక్కడ ఈ మహాయుతి కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం పైన డిస్కషన్ అవుతుంది. అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా మనము ఏక్నాథ్ షిండే గురించి మనం నిన్న మాట్లాడుకున్నాము. ఈ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతుండగా అత్యధిక స్థానాలు వచ్చిన బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ని నియమించాలని చెప్పేసి కూడా ఆసక్తితోనే ఉంది. అయితే ఈ అజిత్ పవార్ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకి మంత్రి పదవి ఇస్తే చాలు, డిప్యూటీ సీఎం ఇచ్చినా చాలు, తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు అన్నట్టుగా అతను సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో నిన్న ఈ ముఖ్యమంత్రి పదవి కోసం నిన్న దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా ఈ బీజేపీ పెద్దలు కూడా తీవ్రంగా డిస్కషన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే డిస్కషన్ అనంతరము ఆయన తిరిగి ముంబైకి చేరుకున్నట్లుగా మనకు సమాచారం. అయితే ఈరోజు మనం నిన్న ఆరాలో రాసినట్టుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అక్కడ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖరారైనట్టుగా మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా, వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానము దాదాపు ఒక క్లారిటీకి వచ్చింది. దానికి సపోర్ట్గా ఎన్సీపీ కూడా ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ దాన్ని ఈ ఏక్నాథ్ షిండే ఒప్పుకోకపోవడంతో చెరో 2.5 ఏళ్ళుగా సీఎంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదైతే తాజాగా ఇది తెరపైకి వచ్చింది. దానికి ఏక్నాథ్ షిండే ఒప్పుకుంటాడా, లేదంటే బీజేపీ ఒప్పుకుందా లేదా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణకు ఆనుకొని ఉన్న ఈ మహారాష్ట్ర ఇప్పుడు ఏ పార్టీ, ఎవరు అక్కడ ముఖ్యమంత్రి అవుతారనేది కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ ప్రజలు కూడా మహారాష్ట్రలో చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు మహారాష్ట్ర అంశము దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన చర్చ జరుగుతుంది. అయితే మనం ఈ రోజు కూడా ఆర్ఆర్ న్యూస్ లో ప్రచురించడం జరిగింది. దాదాపు ఫడ్నవీస్ వైపే మొగ్గు అని చెప్పేసి, ఏదైతే ఈ 20, 12, 10 స్థానాలు 10 మంత్రివర్గ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. బీజేపీ, అదేవిధంగా ఎన్సీపీ, దీనికి సంబంధించిన శివసేనకు సంబంధించిన అంశాలు మనము ఈరోజు కూడా రాయడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖరారయ్యి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే ఏక్నాథ్ షిండే ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయనేది మనము ఈరోజు సాయంత్రం వరకు అప్డేట్ తెలిసే అవకాశం ఉంది. ఇక దాదాపు అన్ని పత్రికలు కూడా ఇదే ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. నిన్న మాన్కోట వేదికగా ఈ బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ రైతు మహాధర్నా జరిగింది. సో నిన్న మా రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లుడు అదాని, అదేవిధంగా కొంతమంది వ్యాపారవేత్తల కోసమే ఈ ఫార్మా కంపెనీ తీసుకురావడం జరిగింది. ఈ ఫార్మా సిటీ పేరుతోని ఈ పేదలు, అదేవిధంగా గిరిజనులు, దళిత బిడ్డల భూములను లాక్కుంటే మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుందో ఖచ్చితంగా ఈ పేదలకు, ఈ గిరిజనులకు న్యాయం జరిగే వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే ఈ
కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఏదైతే అధికారుల లగచర్ల ఘటన, అధికారుల దాడి ఏదైతే ఉందో ఆ అధికారుల దాడి జరిగిన మాట వాస్తవమే. కానీ అదే ఘటనకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఆయనని తరిమి కొట్టేవాళ్ళు అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని అక్కడ తరిమి కొట్టేవాళ్ళు, తరిమి కొట్టేవాళ్ళు అని చేయడం అనేది నిన్న తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఎందుకు ఆయన నియోజకవర్గంలో ఆయనని తరిమి కొడతారనేది కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద డిస్కషన్ జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన 1100 ఎకరాలు మేము వసూలు ఏదైతే భూసేకరణ చేపడితే తప్పేంటి, మేము ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు బాగుపడాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నామని గతంలో ముఖ్యమంత్రి చేస్తుంటే వీళ్ళు 30,000 ఎకరాలు భూసేకరణ చేపడుతుందని కూడా నేను కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ నిజంగా మీరు మాట్లాడేది వాస్తవమే అయితే అదే మహబూబ్ నగర్ లో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడొచ్చు కదా, అదే లగచర్లలో మీరు మీటింగ్ పెట్టొచ్చు కదా, అదే వికారాబాద్ జిల్లాలో, ప్రస్తుత వికారాబాద్ జిల్లా అదే కొడంగల్ నియోజకవర్గంలో మీరు మీటింగ్ పెట్టి ఆ రైతులను ఆ ప్రాంత అన్యాయం జరుగుతున్న వారికి మీరు న్యాయం చేయాలి కానీ, న్యాయం జరిగేలా ప్రయత్నించాలి కానీ, మహబూబ్ నగర్లో జరిగితే మహబూబాద్ లో మీటింగ్ పెడితే ఏమన్నా ఫాయిదా ఉంటుందా? కేటీఆర్ గారు ఒక మాట ఆలోచించండి. ఏదో తలనొప్పి వస్తే కాలుకు ఆయింట్మెంట్ రాసుకున్నట్టుగా ఉంది మీ పరిస్థితి. నిజంగా ఇది మీకు చిత్తశుద్ధితో చేయాలని అనుకుంటే, ఏదైతే మీరు ఆ దళితులకు లేదంటే గిరిజనులకు న్యాయం జరగాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రాంతంలో ధర్నా చేయాలి, లేదంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటే హైదరాబాద్ లో చేయాలి. కానీ ఈ యొక్క మహబూబాబాద్ పోయి ఆ మానుకోట 14 సంవత్సరాల చరిత్ర కలిగిన మానుకోట, ఇది ఉద్యమాల కోట అని చెప్పి అక్కడ పోయి ఒక కామెడీగా హైదరాబాద్ నుంచి మీరు మీ యొక్క గూండాలను ఒక పెద్ద కాన్వాయ్తోని అక్కడికి పోయి అక్కడ దీక్ష చేయడం, ధర్నా చేయడం అనేది నిజంగా ఈ బీఆర్ఎస్ కు ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పొచ్చు. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే హైదరాబాద్ లో ప్రశ్నించండి, లేదంటే అన్యాయం జరిగిన చోట ప్రశ్నించండి. అంతేగాని ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లా కేంద్రంలో పోయి మీరు ధర్నా చేస్తామంటే మిమ్మల్ని మీరు అది కించపరచుకున్నట్టే అవుతుంది. అది మీరు ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు. ఇక మరొక విషయం మాట్లాడుకుంటే, దాదాపు ఈ అన్ని పత్రికలలో ఇవే వార్తలు వచ్చినప్పటికీ కూడా మరో కొన్ని వార్తలు చూసే ప్రయత్నం అయితే చేద్దాము. భూముల కేటాయింపు ఏదైతుందో ఆ భూముల కేటాయింపుకు సంబంధించి నిన్న సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఈ భూమిని ఏదైతే భూ కేటాయింపులని రద్దు చేస్తూ నిన్న సుప్రీంకోర్టు తీవ్ర సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. కొన్ని వర్గాలకే భూ కేటాయింప, అది రాజ్యాంగ వ్యతిరేకమే స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు, అధికారులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవో రద్దు, వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. నిన్న ఇది ఒక తీర్పు, సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు. నిజంగా ఇది చాలా కీలకమైన తీర్పు అని చెప్పొచ్చు. ఏదైతే ఈ భూ కేటాయింపు అనేది కొన్ని వర్గాలకు కేటాయించడం అనేది అది పద్ధతి కాదు, అలాంటిది జరగకూడదు అని చెప్పేసి కూడా అవన్నిటిని కూడా వడ్డీతో సహా కట్టించాలని చెప్పేసి కూడా నిన్న సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా దాదాపు అన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక గూడు ఎప్పుడు మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం చూరు, 8 నెలలు గడిచినా అమలే లేదు. 1,00,000 మంది పేదల నిరీక్షణ, ఇందిరమ్మ కమిటీల నియామకమే పూర్తవలే. జాబితాలు ఖరారయ్యేది ఎప్పుడు? ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్త ప్రచురించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిజంగా అతి గతి లేదు. ఏది రేపిస్తామో మాపిస్తాం అని చెప్పేసి ఇవో లిస్ట్ వచ్చే అని చెప్పి చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విజయోత్సవాలు చేసుకుంటుంది తప్ప ఈ ఇందిరమ్మ ఇంట్లో, లేకపోతే కొత్త రేషన్ కార్డులో, లేకపోతే ఈ పెన్షన్ల గురించో, లేదంటే మహిళలకు ఇవ్వాల్సిన నెలకు 2,500 గురించో ఎక్కడా మాట్లాడట్లేదు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ విజయోత్సవాలు చేసుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏం సాధించారని ఈ ఏడాదిలో ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారు? ఇందిరమ్మ ఇండ్ల గురించి 80 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయట. అదే రేషన్ కార్డుల గురించి 80 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఇదే పెన్షన్ల గురించి ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మళ్ళీ మీరు కొత్త సర్వే అని చెప్పి నీకు బర్రె ఉందా, గొర్రె ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, లేదంటే ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్, ఇవన్నీ లెక్కలు తీస్తున్నా. మీరు వీటి గురించి మాట్లాడండి. ముందుగా మీరు వీటి గురించి మాట్లాడకుండా
మీరు మళ్ళీ కొత్తగా ఏదో డ్రామాలు సృష్టిస్తూ మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించండి. ఈ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఈ మహిళలకు ఇవ్వాల్సిన 2500 గురించి మాట్లాడండి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎటుపోయింది, మీ నిరుద్యోగ వృత్తి ఎటుపోయింది, వీటి గురించి మాట్లాడండి. అంతేగాని మీరు మాటికి విజయోత్సవాలు అని చెప్పి, లేదంటే కేసీఆర్ మీద విమర్శలు చేస్తామని చెప్పి, కేటీఆర్ని ఒక జోకర్ చేస్తామని చెప్తే ఎవరు సహించరు. మీ ప్రభుత్వం ఆల్రెడీ 10 నెలలకు 11 నెలలకే ఇంత స్థాయిలో మీరు వ్యతిరేకత రావడానికి మీ నిర్లక్ష్య ధోరణే కారణము, లేదంటే మీ అసమర్థ పాలన దీనికి కారణం అని చెప్పేసి కూడా మేము RNS తరఫున హెచ్చరించడం జరిగింది. ఈ ప్రభుత్వము నిజంగా ఇంకా 4 ఏళ్ళు ముందుకు సాగాలంటే మీరు ఈ తప్పులన్నీ కూడా మీరు సవరించుకొని ఈ 4 ఏళ్ళు కూడా విజయవంతంగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మిమ్మల్ని ఎవరు పడగొట్టాలనుకోవట్లేదు, కానీ మీరే పడిపోయేలా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మేల్కొనాలని చెప్పేసి కూడా సూచిస్తున్నాము. ఏదైతే ఈ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో చనిపోయిన ఈ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ మాట ఎవరు మాట్లాడే పరిస్థితి అయితే కనపడతలేదు. ఇలాంటి ఘటన ఇంకొకటి రిపీట్ అయితే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులైనా లేదంటే అధికారులైనా రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఇంకనైనా మీరు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఇది ప్రధాన పత్రికల్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మేము ఈ మార్నింగ్ న్యూస్ లో ఈ ఆయా పత్రికల్లో రాసిన ప్రధాన వార్తల గురించి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రధాన అంశాలపైన మీ అభిప్రాయాలు, కామెంట్లు మాకు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విశ్లేషణ కానీ మా జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ఎలా ఉంది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేస్తారని మేము నమ్ముచున్నాము. ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళేలా చేయండి. అదేవిధంగా మా RNS చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమని పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వీడియోలు మరిన్ని చేయడానికి ఎంతో బూస్ట్గా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.